ఎస్ నాగరత్న గారు నమస్కారం. నమస్తే మేడం. సో ఇప్పుడు వర్షం తగ్గుముఖం పట్టినట్టేనా, మళ్ళీ పడే అవకాశం ఉందా మేడం? యాక్చువల్లీ హైదరాబాద్ లో తగ్గుముఖం అది ఒక వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ అండ్ వరంగల్ అటు సైడ్ ఎఫెక్ట్ అవుతాయి బాగా ఇప్పుడు. ఓకే, సో హైదరాబాద్ లో మళ్ళీ రాత్రి పడొచ్చా లేకపోతే ఇంకా తక్కువ కావచ్చా? హైదరాబాద్ లో ఈ రోజు మరొక మోడరేట్ స్పెల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి తెల్లవారుజాము లోపు. అదర్వైజ్ వీఆర్ డన్ ఫర్ టుడే. ఇంకో మోడరేట్ స్పెల్ ఒక 4 సెంటీమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పొద్దున్న వరకు. సో ఎట్లాగైనా కొంచెం ఇంతకటి కన్నా కొంచెం వీక్ గానే ఉంది. బట్ ఇదంతా కూడా మనకి వరంగల్ వైపు, నల్గొండ వైపు, ఈస్టర్న్ సైడ్ మూవ్ అవటం జరిగింది ప్రస్తుతానికి. ఓకే ఓకే ఓకే. సో ఎందుకు మేడం వర్షపాతానికి కారణం ఏంది? ఇంత క్లౌడ్ బర్స్ట్ లాగా ఒకటేసారి గంటలో 8 సెంటీమీటర్లు ఎందుకు పడింది అంటారు? మనకి యాక్చువల్లీ సాయంత్రం చూసాము, మేము మానిటర్ చేస్తూనే ఉన్నాం దగ్గరుండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా. ఈ రోజు ఆల్రెడీ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఇచ్చాం సౌత్ డిస్ట్రిక్ట్స్ అప్ టు హైదరాబాద్, ఇవన్నీ కవర్ చేసాము. పక్క ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేసాము. కానీ అప్పర్ ఎయిర్ ప్రెషర్ ఏదైతే ఉందో అది మళ్ళీ నార్త్ వర్డ్ మూవ్ అవుతాము. సో అది అవన్నీ కూడా మనకి ఇంకొక 2 ఎక్కువగా మేడం మీ వాయిస్ కట్ అవుతుంది. హలో, 12 సెంటీమీటర్స్ వరకు మనకి శేర్లింగంపల్లిలో రికార్డ్ అయింది. ఆన్ ద యావరేజ్ చూసుకుంటే మనకి హైదరాబాద్ మోడరేట్ రెయిన్స్ కింద లెక్క వస్తుంది. హౌవెవర్ హెవీ రెయిన్స్ అవి చాలా చోట్ల కూడా మనకి 9 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ కూడా రావటం జరిగింది కొన్ని చోట్ల. మోడరేట్ రెయిన్స్ అయితే ఫుల్ హైదరాబాద్ సిటీ అంతా కూడా వచ్చింది చాలా చోట్ల. సో రంగారెడ్డి కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ వి హ్యాడ్ సివియర్ థండర్ స్టార్మ్ గివెన్ బై 3 PM. ఆల్రెడీ అలర్ట్స్ అవి జారీ చేయడం కూడా జరిగింది. థండర్ స్టార్మ్ ఎప్పుడైతే క్లౌడ్ మూవ్ అవుతుందో వస్తుంది అని, నార్త్ వర్డ్ షిఫ్ట్ ఉంటుంది, సౌత్ వర్డ్ షిఫ్ట్ ఉంటుంది. ఆల్రెడీ నౌకాస్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయటం జరిగింది, దగ్గరుండి జారీ చేయటం. హౌవెవర్ ఇంకా చూస్తే ఇప్పుడు వరంగల్ సిటీ ఏరియా వైపు కూడా మూవ్ అవుతుంది, నల్గొండ వైపు కూడా మూవ్ అయింది. సో కొన్ని గంటల్లో అక్కడ కూడా మనకి ఇంకొంచెం రెయిన్ ఫాల్స్ వస్తున్నాయి. మహబూబ్ నగర్ అవి యాజ్ ప్రిడిక్టెడ్ అవి కూడా హెవీ రెయిన్ ఫాల్స్ రావటం జరిగింది. నెక్స్ట్ 3-4 డేస్ ఎట్లా ఉంటుంది? హెవీ రెయిన్స్ నెక్స్ట్ 3-4 డేస్ సౌత్ తెలంగాణకైనా నార్త్ తెలంగాణలో కూడా ఏమైనా పడే అవకాశం ఉంటాయా వర్షాలు? ఎక్కువగా కూడా సౌత్ తెలంగాణ ప్రెడిక్షన్ వెళ్ళిందండి హెవీ రెయిన్ ఫాల్స్ అది కూడా. ఎందుకంటే మనకి సౌత్ సెక్టర్ లోని లోపల రాయలసీమ అండ్ సౌత్ కోస్టల్ ఏపీ దగ్గర ఉన్నటువంటి సర్క్యులేషన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒకరోజు నార్త్ షిఫ్ట్ అవుతుంది, ఒకరోజు సౌత్ షిఫ్ట్ అవడం వల్ల ఒకసారి రాయలసీమలో ఎక్కువ పడుతుంది, ఒక్కోసారి మనకి సౌత్ డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ రీజియన్ లో ఎక్కువ పడుతుంది. హౌవెవర్ టుమారో ఆల్సో we can expect moderate and intense floods tomorrow evening and night. 15 ఆగస్టు సమయంలో చాలా ఎక్కువ వర్షపాతం అని చెప్తున్నారు తెలంగాణలో. వెదర్ మోడల్స్ ఏమని చెప్తున్నాయి? అవునండి, యాక్చువల్లీ కొన్ని మోడల్స్ వీ హావ్ సీన్ 3-4 మోడల్స్ అవుట్ ఆఫ్ 7 మోడల్స్. దే ఆర్ ఆల్సో షోయింగ్ సమ్ ఇంటెన్స్ రెయిన్ఫాల్స్ అండ్ వెరీ హెవీ రెయిన్ఫాల్స్. So we are going, actually still we have time of 1 or 2 days to give the consistency. అంటే ఏమైనా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా ఆ సమయంలో? ఎందుకంత ఎక్కువ తెలంగాణకి ఎక్కువ వెదర్ మోడల్ చూపిస్తున్నాయి ఆ సమయంలో? అప్పర్ ఎయిర్ ప్రెషర్ అవుతుంది. అప్పర్ ఎయిర్ ప్రెషర్ వల్ల ఇంకొకటి అది ఏంటంటే ఈ టైంలోని షియర్ జోన్స్ తోటి కలవటం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అల్పపీడనం అయితే మనకు ఒక రోజు ఉండి వెళ్ళిపోతాయి. బట్ ఇవేంటంటే షియర్ జోన్స్, అప్పర్ ఎయిర్ సైక్లోషన్స్ అవి వచ్చి ఒకటి కన్వర్జ్ అవుతూ ఉండటం వల్ల 2-3 డేస్ కంటిన్యూస్ వస్తాయి ఈవినింగ్ టైం. ఏమన్నా కారణం మేడం? సిటీలోనే ఎక్కువ వర్షపాతం పడడానికి కారణమా, మిగతా చోట్ల కాకుండా ఏమన్నా గ్లోబల్ వార్మింగ్ లేకపోతే సిటీలో పొల్యూషన్? ఇట్ ఇస్ ఎయిమింగ్ టు సౌత్ తెలంగాణ అండ్ మన హైదరాబాద్ ఏరియా అది.
మనకి మంత్లీ సీజనల్ ఫోర్కాస్ట్ లో కూడా చూసుకుంటే మనకి సౌత్ సెక్టర్ లోని అబౌ నార్మల్ కండిషన్ కనపడింది, డార్క్ బ్లూ కలర్ కంపేర్ టు నార్త్ తెలంగాణ రీజియన్. ఓకే. నార్త్ తెలంగాణలో కూడా మోడరేట్ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌవ్ రెయిన్ ఫాల్స్ బై ద ఎండ్ ఆఫ్ ద సీజన్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.